మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలాగే పొలిటికల్ స్టంట్లు భలే పెడతాడు ఆయన. పబ్లిసిటీ స్టంట్, పబ్లిసిటీ పిచ్చి. ఆయన ఒక పథకం పెట్టడం, దాన్ని అద్భుతంగా ఫ్రంట్ పేజీలో రాసేటటువంటి, వండి వార్చేటటువంటి పత్రికలు తయారు కావటం. ఆయనకి పత్రికా బలం చాలా పెచ్చు, మీడియాలో చాలా పెచ్చు. ఆయన రాగానే ఏమన్నా చూశారుగా, మొట్టమొదట ఆకస్మిక తనిఖీలు. నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేలేదు. నేను నిద్రపోను, ఇంకోటి నిద్రపోనేవను, ఆకస్మిక తనిఖీలకు వెళ్ళిపోతా అన్నాడు. ఏమి సాధించావు అంటున్నా? ఆకస్మిక తనిఖీలకు వెళ్ళి అడ్మినిస్ట్రేషన్లో ఏమి సాధించావో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరా? ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన, బ్రహ్మాండంగా ఉంది టైటిల్, సినిమా టైటిల్స్ లాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజల వద్దకు పాలన ఏంటి? ప్రజల వద్దకు పాలన దగ్గరికి వెళ్ళి ఏమి సాధించారు, ఏమి సమస్యల్ని మీరు పరిష్కరించారా, ఏమైపోయినాయి? మళ్ళా ఆ పెట్టి పథకాలు మళ్ళీ మీరేగా రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. మరి వాటి సంగతి ఏం చేశారు? శ్రమదానం అన్నారు. ఏం చేశారు శ్రమదానం? మీరు ఒక పలుగు తీసుకుని గుచ్చి ఫోటోల్లో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వేసుకున్నారు. శ్రీమద్ రమారమణ పోయింది, శ్రమదానం పోయింది. జన్మభూమి అన్నారు. అయ్యా ఇతర దేశాల్లో ఉన్న సోదరులారా, మీ జన్మభూమిని మీరు బాగు చేయండి, మీ ఊరిని మీరు బాగు చేయండి అని ఒక స్లోగన్ ఇచ్చారు. ఏమైంది? జన్మభూమి, జన్మభూమి పోయింది, శ్రమదానం పోయింది, ప్రజల వద్దకు పాలన అది పోయింది, ఆకస్మిక తనిఖీలు అవి పోయినాయి. నేను మారిపోయినకి నేను ఏం చేయను అన్నావు. మళ్ళా అవన్నీ కాదు, దత్తత గ్రామాలని చెప్పి ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, పెద్ద వాళ్ళు మీ గ్రామాలను దత్తత తీసుకోండి, ఆ దత్తత తీసుకుని దాన్ని బాగు చేయండి అన్న. ఎన్ని గ్రామాలు దత్తత తీసుకుని బాగు చేశారు చెప్పబ్బా, నాకు అర్థం కాల. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, మళ్ళీ ఇప్పుడు 9 మాసాలు దత్తత గ్రామాలు తీసుకుని ఏమి సాధించావు? నేను ఇక్కడ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ P4 లాంటి కొత్త పథకాలను తీసుకొచ్చి ప్రచారం చేసుకున్నారు తప్ప రాష్ట్రానికి, ప్రజలకి ఉపయోగపడేటటువంటి ఏ కార్యక్రమాలు చేశారో ఒకటి చెప్పండి ఇవాళ అని అడుగుతా ఉన్నా. అవి చెప్పడం. పాపం నిన్న మెడికల్ కాలేజీలో చదువుకోవాలనేటువంటి ఆవేదనతో ఒక కుటుంబం చెబితే, నువ్వేం చేస్తున్నావు మెడికల్ కాలేజీలు? మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నావు. అంటే చదువుకొని మెరిట్తో వచ్చే సీట్లు గలం చేసేస్తున్నావు, డబ్బులు ఉన్నోడికి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మరి అలాంటప్పుడు ఈ P4లో పేదలకు ఎలా సీట్లు వస్తాయని అడుగుతా ఉన్నా. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. P4 అంటే ఆయన ఏమంటారు చూసారా? పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ ఏంటో పబ్లిక్ ఏంటో నాకు అర్థం కాల. పీపుల్ పబ్లిక్ ఒకటేగా. రాష్ట్రం పబ్లిక్ ప్రైవేట్, అసలు పబ్లిక్ ఏముంది? ఊరిని డయాస్ చేస్తారు. పబ్లిక్ అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు డయాస్ వేసి పిలుస్తాడు, పేదలకు పంచి పెట్టమంటాడు. ఏంటిది ఈ తంతు? ఏంటి నాకు అర్థం కాల. అసలు ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్, పెట్టుబడిదారులు, బాగా సంపాదించేవాళ్ళు, CSR ఫండ్స్, కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫండ్స్ ఉన్నాయి. కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% వాళ్ళు ఖర్చు పెట్టాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరిని పిలిచాడు. కాంట్రాక్టర్లు, పెద్దోళ్ళు, డబ్బులు ఉండోళ్ళు. మరి ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం, పిలిస్తే రాకపోతే ఎట్టాక. మీరు చూశారుగా, బంగారు కుటుంబాన్ని పిలిచిన వాళ్ళేమో వెళ్ళిపోయారు పాపం. వీళ్ళు మాత్రం అట్టాగే ఉన్నారు, ఉండక తప్పదాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సంతకాలు కావాలి, ముఖ్యమంత్రి గారి సంతకాలు. కాంట్రాక్టర్లు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు ముఖ్యమంత్రి గారితో, ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి. ఈ బంగారు కుటుంబం వాళ్ళు మాత్రం, ఈ బంగారు కుటుంబం లేదు, బూడిద లేదు, ఈ సొల్లు మేము వినలేక చేస్తున్నామని వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం చెబుతాయండి సొల్లు దాని మీద ముఖ్యమంత్రి గారు? నీతి నిజాయితీకి మారిపోయారు. ఎవరు నమ్ముతాడండి నీతి నిజాయితీకి మారిపోయారు? నేను ఇంతవరకు తప్పు చేయలేక తప్పు చేయను. తప్పు చేయలే, పుట్టిన దగ్గర నుంచి తప్పులు తప్ప ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు, నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశా, క్రమశిక్షణగా పనిచేశా. నువ్వెక్కడ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసావు స్వామి? ఆయన పనే చేసేసావు నువ్వు. ఎన్టీ రామారావు గారి దగ్గర ఏం పనిచేసావు నువ్వు? నాకు అర్థం కాదా. నువ్వు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసావు, మొట్టమొదట ఎమ్మెల్యేగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర క్రమశిక్షణగా పనిచేశా అని వాళ్ళు డప్పాలు కొట్టుకుంటా ఉన్నావు. మొత్తం ఆయన పైన మాత్రం సఫా చేసేసావు నువ్వు వెళ్ళి. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. బంగారు కుటుంబం అని చెప్పేసి అందరినీ మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. తన కుమారుణ్ణి ఏ విధంగా ల్యాండ్ చేయాలి రాజకీయాల్లో, అట్టట మంగళగిరిలో ల్యాండ్ చేశాడు ఒకసారి ఓడిపోయినా. ఇప్పుడు తన ముఖ్యమంత్రి సీట్లో ఎలా ల్యాండ్ చేయాలి అనే ఏకైక తాపత్రయం తప్ప నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. రాత్రి బాగా నిద్రపోతా అంటే పడుకునే ముందు
ప్రజలకు ఏం చేశాను ఇవ్వాలని ఆలోచిస్తాడంట. మనం రేపు పొద్దున్న లేచి ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచిస్తాడంట. ఇక నమ్మాలి మనం. నీదంతా నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి, ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి, ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయిన పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి, ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పేదరిక నిర్మూలన చేయదలుచుకున్న వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులున్నాయి. ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. రేపు కూడా 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు అప్పు అమరావతి కోసం. అవన్నీ బంగారు కుటుంబాలకు ఇస్తాడు. నిజమైన బంగారు కుటుంబాలు కాదు, ఆయన చుట్టూ ఉండే కుటుంబాలు. వాళ్ళు బాగా సంపాదించుకుంటారు. అప్పుడు మళ్ళీ పేదవాళ్ళని పిలిచి కాస్తా కోస్తా ఈమని ఇలాంటి బంగారు కుటుంబాలు నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. సూపర్ 6 ఏమైందయ్యా అంటే P4 అంటాడు. సూపర్ 6 ఎలక్షన్ ముందు చెప్పావు కదా, సూపర్ 6 ఏం చేసావంటే అది చెప్పడంట. P4 అంట. P4 గురించి వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. నేను ఒకటే ఒక విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 1.4 కోట్లు 1,40,00,000 మంది వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. అంటే బిలో పావర్టీ. వాళ్ళు నువ్వు ఏ విధంగా P4లు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే 8.6 లక్షల మంది ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారు. అంటే ధనవంతులు ఉన్నారని లెక్క. ఏమిటి విచిత్రమైనటువంటి పథకం నాకు అర్థం కాల. ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసుకోవడానికి ఇచ్చిన పథకం తప్ప పేద ప్రజలను బంగారు కుటుంబాలుగా చేసేటటువంటి పరిస్థితి లేనటువంటిది ఒక పెద్ద స్టంటు, ప్రచారపు స్టంటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ